అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 25,000 రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందించాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. ప్రభుత్వం గ్యారంటీలను గాలికి వదిలేసిందని విమర్శించారు. రాష్ట్రంలో ఫసల్ బీమా అమలు చేయకపోవడంతో దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందడం లేదన్నారు. నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం దూపల్లి గ్రామంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు ఎంపీ అరవింద్. రైతాంగాన్ని పట్టించుకోవడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఇక్కడ ఫసల్ బీమా లేకుండా పోయింది. 25,000 వచ్చే ప్రణాళిక ఉండాలండి. వరికి ఇట్లా ప్రకృతి వైపరీత్యం ఉన్నప్పుడు లాభం లేకపోయినా నష్టం కావద్దు రైతుకి. ఇటువంటి ప్రణాళికాబద్ధమైన ప్రభుత్వాలు లేకుండా పోతా ఉన్నాయి తెలంగాణలో. ఇది దురదృష్టకరం. ఎలక్షన్లు వస్తున్నాయి, వాగ్దానాలు చేయాలి, ఓట్లు వేయించుకోవాలి, తర్వాత ఎగ్గొట్టాలి. ఈ రకమైన ఆలోచన విధానంతో పార్టీలు నడిచినంతసేపు సమాజం బాగుపడది. అన్ని అధ్యయనం చేసినాకనే మేనిఫెస్టోలు రిలీజ్ చేయాలి. ఓట్ల కోసం మేనిఫెస్టోలు, ఎలక్షన్లు కాగానే అన్ని ఎగ్గొట్టుడు, మాది 5 ఏళ్ళు అయినాక వస్తే వస్తాం, పోతే పోతాం, సంపాదించుకోవాలి, దోచుకోవాలి. ఇట్లా ఆలోచన చేసే పార్టీలు ఉన్నంత కాలం రైతాంగమే కాదు, ఏ వర్గం కూడా బాగుపడదు. మన జిల్లాలో ఎడపల్లిలో, రేంజర్లో, ఇందల్వాయిలో, దర్పల్లిలో, సిరికొండలో ఈ మండలాలన్నింటిలో కూడా పెద్ద ఎత్తున నష్టమైంది. పెద్ద ఎత్తున నష్టపరిహారం చెల్లించాల్సిన బాధ్యత ఫసల్ బీమా లేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తప్పనిసరిగా 25,000 రూపాయలు ప్రతి ఎకరానికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అవసరం ఉన్నది. ఇది మా డిమాండు. 4 నెలలు అయిపోయినాక కూడా మీరు ఎంతసేపు వాగ్దానాల మీద దాటివేసే ధోరణి, చెరుకు ఫ్యాక్టరీల మీద దాటివేసే ధోరణి, ఇటువంటి ధోరణితోటి పని చేస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. ఇది ఇమీడియట్ గా 25,000 రూపీస్ పర్ ఎకర్ తక్షణమే రిలీజ్ చేయాలి ఫండ్.